ఈరోజు సింపుల్గా కొత్తిమీర వెల్లుల్లి కారం చేసుకుందామండి. దానికి కావాల్సింది నేను 5 టమాటాలు తీసుకున్నానండి, పెద్దవి. ఒకటే ఉల్లిపాయ తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు మాత్రం పెద్ద 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. ఇలా రెంజలు తీసి పెట్టుకున్నాను. కొత్తిమీర శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకోండి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. ఈ చింతపండు, ఈ ఉల్లిపాయలు ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. టమాటాలు, ఈ చింతపండు కూడా వేసేస్తున్నానండి. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నానండి. రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకుందాం అండి. ఫస్ట్ ఒకసారి బాగా నలిగాక ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఇంకోండి వెల్లుల్లి ఉల్లిపాయ నలిగిపోయింది కదా, ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. అలాగే కారం కూడా వేసేస్తున్నానండి. 2 స్పూన్లు కారం వేస్తున్నాను. ఇంకోండి ఇప్పుడు ఇది మళ్ళీ మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. ఇంకోండి ఇప్పుడు కొత్తిమీర కారానికి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం అండి. తాలింపుకి నెయ్యి వేస్తున్నానండి. 1 స్పూను నెయ్యి వేసానండి. అలాగే నూనె కూడా ఒక 3 స్పూన్లు నూనె వేస్తున్నానండి. 3. దీనికి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి, బాగా ఏగాలి. ఇందులో మనం వాటర్ అది ఏం వేయము. 1 అర స్పూను జీలకర్ర వేస్తున్నానండి. కొంచెం కరివేపాకు. ఇవ్వండి వెల్లుల్లి కారం మనం మిక్సీ పట్టుకున్నాం కదా, మెత్తగా పట్టుకోవాలండి. చూడండి ఇలా మెత్తగా పట్టుకోవాలి. వేసుకొని ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేవాళ్ళండి. ఇందులో మనం వేసేది ఏమీ లేదు, అన్ని మిక్సీలో పట్టేసుకున్నాం కాబట్టి, కారం ఉప్పు అన్నీ ఇందులోనే పట్టేసాం కాబట్టి ఇది మొత్తం పచ్చివాసన పోయే వరకు ఏగాలండి. బాగా మూత పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు ఇవ్వండి 5 నిమిషాలు ఉడికింది కదా, ఇప్పుడు మనము ఈ కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇందులో ఇవ్వండి వేసేస్తున్నాను. కొత్తిమీర కొంచెం ఎక్కువే తీసుకోవాలి. ఈ కొత్తిమీర వెల్లుల్లి కారానికి కొంచెం కొత్తిమీర అయితే సరిపోదండి, ఎక్కువ కొత్తిమీరే ఉండాలి. ఇంకోండి వేసేసుకున్నాం కదా, వేసేసుకొని కలిపేస్తున్నాను. కలిపేసి ఇంకొక 5 నిమిషాలు మనం మూత పెట్టేసుకుందాము. యాకంతా మగ్గిపోద్దండి. ఇంకోండి మొత్తం కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఇంకోండి అయిపోయింది చూడండి. ఇలా దగ్గరికి అయిపోతే చాలండి. ఇంకోండి ఇలా దగ్గరికి అయిపోతే చాలు. చూడండి ఎంత దగ్గరికి అయిపోయిందో, కూర కూడా ఏగిపోయింది. ఇలా చేసుకుంటే వైట్ రైస్ కానీ చపాతీకి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మనం జర్నీలు చేసినప్పుడు కూడా ఇలా చేసుకొని పట్టుకొని వెళ్ళిపోతే చపాతీకి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే ఈ కొత్తిమీర వెల్లుల్లి కారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి. పులకకి కానీ చపాతీకి కానీ వైట్ రైస్కి కానీ సూపర్గా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుందండి టేస్ట్. ఒకసారి అయితే ట్రై చేయండి.